ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తీవ్రతరం చేసింది. B-52 బాంబర్స్తో ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. 72 గంటల్లో 1700 టార్గెట్పై B-52 బాంబర్లతో దాడి జరిపింది. ఇరాన్లో B-52 బాంబర్స్ కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇరాన్ యుద్ధ నౌకలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇప్పటికే 17 ఇరాన్ ఓడలను నాశనం చేసినట్లు అమెరికా ప్రకటన చేసింది. మిడిల్ ఈస్టులో మరిన్ని దళాలను అమెరికా దింపుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 50,000 మంది అమెరికా సేనలు ఉన్నారు. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపై బాంబులు వేశారు. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకాలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందిని కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికా లక్ష్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్లోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశాయి. ఖతారు ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిపాయని అమెజాన్ ప్రకటించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్ పైన దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమాన్ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. గంగోత్రి, మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియా దేశాలు మొత్తంగా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భం లోపల తీవ్ర ఉద్రిక్తపర పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే ఇరాక్ సంబంధించినటువంటి అయితే చీఫ్ మృతి చెందడంతో ఇటు మొత్తంగా శ్రీనగర్లో కూడా అయితే అల్లర్లు చెలగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి తెలుస్తుంది. షియా మతస్థులకు మొత్తంగా కూడా అయితే మత గురువైనటువంటి ఈ యొక్క మొత్తంగా కూడా చనిపోయిన చేత ఈ యొక్క నిరసనలు వ్యక్తమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ పాఠశాలలకు కూడా సుమారుగా
7 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఆ పోలీసుల మోహరింపు కూడా చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ మొత్తంగా కూడా ఆ దాడులు నిర్వహిస్తున్న క్రమం లోపల టెహ్రాన్ పైన కూడా టెహ్రాన్లో ఈ యొక్క అసెంబ్లీ సమావేశం అయినటువంటి మందిరం పైన కూడా అయితే ఒక హాల్ లోపల కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే నూతన అధ్యక్షుని, నూతన చీఫ్ని కూడా ఎన్నుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ఖమేనీ రెండవ కుమారుడైనటువంటి ముర్తజాను ఎన్నుకోబోతున్నట్టుగా కూడా అక్కడ ఇరాన్ మీడియా కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక 89 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ లోపల 89 మంది సభ్యుల చేత ఆ యొక్క అయితే గోప్యంగా ఎన్నుకుంటారు. కాబట్టి అయితే ఈ యొక్క ఖమేనీ రెండవ కుమారుడు ముర్తజాను ఎన్నుకునేటట్టుగా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఇక చీఫ్ ఎన్నిక మొత్తంగా అయితే ఆ యొక్క సైన్యం అధికారం అంతా కూడా ఈ చీఫ్ ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి మొత్తంగా అక్కడ యుద్ధ వాతావరణం లేకపోతే ఇప్పటికే ఇరాక్లోనే మొత్తంగా 786 మంది చనిపోయినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఆ క్షిపణులతోని, డ్రోన్లతోని ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ధీటుగా ఇరాన్ కూడా మొత్తంగా ధీటుగైన అయితే డ్రోన్లతో కానీ క్షిపణులతోని సమాధానం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏవైతే గల్ఫ్ దేశాలు ఉంటాయో గల్ఫ్ దేశాలలో ఉండేటటువంటి అమెరికాకు చెందినటువంటి ఏవైతే మొత్తంగా కూడా కేంద్రాల స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల పైన మొత్తంగా కూడా ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. భూతల యుద్ధానికి కూడా మొత్తంగా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయా దేశాలలో గల్ఫ్ దేశాల్లో కానీ ఇటు ఇండియాలో కూడా ఈ యొక్క షియా మతస్థులకు సంబంధించిన వారు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమం లోపల అయితే ఇక్కడ శ్రీనగర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కీలక సూచనలు కూడా చేసింది. పాఠశాలలకు ముందస్తుగా పాఠశాలకు కానీ కళాశాలలకు కానీ ఆ సెలవులు ప్రకటిస్తే 7 రోజుల పాటు అంటే సుమారుగా ఈ నెల 7వ తేదీ వరకు సెలవులను ప్రకటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఆ యుద్ధం మొత్తంగా కూడా ఇప్పటికే ఇరాన్ మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఆ సంధికి మొత్తంగా కూడా వస్తున్నట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్న నేపథ్యంలో అలాంటివి ఏమీ లేదు. మొత్తంగా కూడా ఎలాంటి చర్చలకు తావు లేదు, చర్చలు చేసే ప్రసక్తే లేదు, దాడులకు ప్రతిదాడులు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా ఇటు ఏది బీరూట్ ప్రాంతంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా టెహ్రాన్ సమీపంలో ఉండేటటువంటి అసెంబ్లీ భవనం పైన కూడా దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. పాక్షికంగా ఆ యొక్క భవనం ధ్వంసమైనట్టుగా కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా సీక్రెట్గా ఓటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఓటింగ్ తర్వాత ఎవరైతే చీఫ్ ఉంటారో చీఫ్ని ఎన్నుకునే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తుంది. అయితే అదేవిధంగా అమెరికా కూడా మొత్తంగా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తే వారసత్వ రాజ్యానికి నాంది పలకాలి, వారసత్వ రాజ్యంగా కాకుండా ప్రజాస్వామ్య రాజ్యంగా చేయాలనే యుద్ధాన్ని మొదలుపెట్టామంటూ కూడా ఇటు అమెరికా చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా యుద్ధ అయితే ఆసియా దేశాల్లో ఉండేటటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా ఇటు ఇరాన్ దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో చుమురు సంస్థలు ఏవైతే ఉంటాయో మెయిన్గా వాటిని టార్గెట్గా చేస్తూ అటు అమెరికా రాయబార సంస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికా రాయబార సంస్థల పైన కూడా అయితే ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడక్కడ మొత్తంగా కూడా అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు. ముందస్తుగా కూడా అక్కడ ఉండేటటువంటి రాయబారి కార్యక్రమాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే పలు గల్ఫ్కు వెళ్ళేటటువంటి యొక్క మొత్తంగా కూడా పలు ఫ్లైట్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేసింది. గల్ఫ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి వాటిని కూడా అయితే రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి టెహ్రాన్లో ఉండేటటువంటి 56 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ మొత్తంగా కూడా క్షిపణులతోని దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. చుమురు సంస్థల కూడా దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.